హాయ్ గైస్, సో ఇది 2025 అప్డేట్ అయిన KTM RC200 అండ్ ఈ బండి అయితే గాజువాక KTM లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ బండిలో ఏం అప్డేట్ అయ్యో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో బండి డిజైన్ గురించి మాట్లాడితే ఇది కంప్లీట్ గా అగ్రెసివ్ స్పోర్ట్స్ వెహికల్ అని చెప్పాలి. ఎందుకంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చి ఇంకా స్పోర్ట్స్ టైప్ మన సీటింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ కలర్ అయితే అప్డేట్ అయ్యింది. సో ఇది గ్రే కలర్ ఇంకా ఆరెంజ్ ట్రీట్మెంట్ తో వస్తుంది అండ్ విండ్షీల్డ్ బ్లాక్ కలర్ లో వస్తుంది. సో చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉందన్నమాట ఈ వెహికల్ అయితే. అండ్ లైట్స్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ అయితే కంప్లీట్ గా ఎల్ఈడి ట్రీట్మెంట్ తో లైట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడి అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి. అండ్ ఈవెన్ బ్రేక్ లైట్ గురించి మాట్లాడితే కూడా బ్యాక్ కంప్లీట్ గా మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి. అండ్ ఈ బండి ఇంజిన్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 199cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పవర్ వచ్చేసరికి 24.6 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 19.2 న్యూటన్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బండి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13.7 లీటర్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ బండి వెయిట్ గురించి మాట్లాడితే ఓవరాల్ 160 kgs ఉంటుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద లైట్ వెయిట్ అని చెప్పాలి. అండ్ ఈ బండి సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ అయితే 43mm USD ఫోక్స్ అయితే ఉన్నాయి, WP అపెక్స్ బ్రాండింగ్వి. అండ్ ఈవెన్ రేర్ సస్పెన్షన్ కూడా వైట్ కలర్ ట్రీట్మెంట్లోని మోనోషాక్ అయితే ఇచ్చారు, అడ్జస్టబుల్ మోనోషాకే. అండ్ ఇది కూడా సేమ్ WP అపెక్స్ బ్రాండింగ్తోనే. అండ్ ఈ బండి కాన్సోల్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 5-inch TFT కాన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అప్డేట్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ బండిలో మోడ్స్ గురించి మాట్లాడితే ABSలోని మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో రోడ్ ఇంకా సూపర్ మోటో. సో ఇది 2025లో అప్డేట్ అయిన KTM RC200 గురించి. సో ఎలాంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా బీటా గారా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.